ఖజానా నుంచి కూడా 40 కోట్ల రూపాయలు చేయని పనికి డ్రా చేసేసారు. అవునండి, అవును. సో ఇవన్నీ సరిపోతాయి ఫిక్స్ చేయడానికి, లేదా ఇందులో కూడా ఏమైనా తప్పించుకోవడానికి ఉన్నాయా స్కోప్? లేదండి. ఇప్పుడు మొన్న మనకు జరిగిన ఇష్యూ ఇండైట్మెంట్ రిపోర్ట్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే యుఎస్ లో ఫైల్ చేశారో 70-150 కిక్ బ్యాక్స్ క్రోర్స్ ముడుపుల వ్యవహారం, ముడుపుల వ్యవహారం ఏదైతే ఉన్నదో, సో దాన్ని పరిగణలోకి తీసుకున్నా సరే దేనిలో అయినా నేను చెప్పేది ఏంటంటే అండి, అంతకుముందు మన చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు 17A అనే ఒక ప్రొవిజన్ ఆఫ్ లాని వాళ్ళు ఫాలో కాకుండా సరే ఇష్టానుసారంగా అరెస్ట్ చేశారు. సరే రిమాండ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన వ్యవహారం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, అలాగే ఇంతకుముందు మనం చెప్పిన ఇంతకుముందు మీకు సైట్ చేసిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూస్తే మీరు, సో వీటన్నిటిని ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే, సో అప్పటిన్న ప్రభుత్వం అప్పుడున్న ప్రజల్ని కానీ లేదా ఆఫీసర్లు కానీ, మెయిన్గా ఆఫీసర్లను కానీ ఇబ్బంది పెట్టింది. సో దాని యొక్క రిపర్కర్షనే ఇప్పుడు ఈ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెడ్ ఆఫీసర్లకు అటాచ్ అవ్వడం కానీ సస్పెన్షన్ అవ్వడం కానీ జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది చట్ట పరిధిలో కనుక వ్యవహరిస్తే ఆఫీసర్లకి ఇబ్బంది ఉండదు, ప్రజలకి ఇబ్బంది ఉండదు. సో దాన్ని పరిగణలోకి తీసుకున్న ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చట్ట పరిధిలో వ్యవహరిస్తుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మన ఈ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుతున్నారో ఆయనకు కూడా నేను యాజ్ పర్ ది మీడియా రిపోర్ట్స్ చూసిన దాని ప్రకారంగా ఆయనకు కూడా 41 years CRPC 35 BNSS అండి ఆ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. ఇష్యూ చేసి 2 సార్లు ఆయన విచారణకు రమ్మంటం కూడా జరిగింది. సో ఆయన విచారణకు రాకపోయేసరికి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం కోసం, ఎందుకంటే విచారణకి కోఆపరేట్ చేయకపోతే అరెస్ట్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉంటుంది పోలీస్ వారికి. సో దాన్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా రాత్రికి రాత్రి వెళ్ళిపోయి ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన కస్టడీలోకి తీసుకొని ఆయన పోలీస్ స్టేషన్ వరకు డ్రాగ్ చేసి తీసుకొచ్చి, మొన్న ఒక విషయం చెప్తాను నేను చంద్ర గారు ఇక్కడ, మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ మీట్ ఒక మాట మాట్లాడారు. పినపల ఉదయభూషణ్ అనే వ్యక్తి ఆయన్ని నా తల్లి మీద నా చెల్లి మీద ఏదో కొన్ని కామెంట్స్ వరా రవీందర్ రెడ్డి యొక్క ప్రొఫైల్ని ఫేక్ చేసి దాన్ని పెట్టారు కాబట్టి దాని ప్రకారంగా పోలీసు వారు అప్పుడు చర్యలు తీసుకోవడం జరిగింది, ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఆయన చెప్పింది ఓన్లీ 10% ఆఫ్ ది హోల్ ఇష్యూ అండి. అసలు ఏం జరిగిందంటే పోలీసు వారు ఆ పినపల ఉదయభూషణ్ అనే వ్యక్తి, అంటే అతను ఐటీడీపీకి సంబంధించిన ఒక సోషల్ మీడియాకి సంబంధించిన ఒక కార్యకర్త, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన్ని వాళ్ళ వైఫ్ని వాళ్ళ పిల్లవాడిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని వ్యాన్లోకి ఎలాగైతే రఘురామకృష్ణరాజు గారిని జీప్లోకి తోసేసారో అలా తోసేసి అక్కడి నుంచి వైజాగ్ దగ్గర నుంచి పులివెందుల పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. పోనీ సరే ఇది పోలీసు వారు రెగ్యులర్గా చేసే వ్యవహారమే, కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తారు అనుకుంటే అది వేరే విషయం. తీసుకొచ్చి పులివెందుల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వర రవీందర్ రెడ్డి, ఆ వర రవీందర్ రెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ ఉదయభూషణ్ అనే వ్యక్తిని ఈ రోజు 41 years CRPC నోటీస్ తీసుకొని నువ్వు వెళ్తున్నావు, నువ్వు రేపో మాపో మళ్ళీ ఇదే పోలీస్ స్టేషన్కి వస్తావు కదా, ఆ రోజు నేను ఎంత చూడకపోతాను, నేను చంపకపోతాను అని